ఆధ్యాత్మిక సాధకులందరికీ కూడా ఆత్మీయమైనటువంటి ప్రణామాలు. నేను మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్గా ఉన్నటువంటి అల్లాబక్షు సార్ని, అలాగే మీకు అందరికీ సుపరిచితమైనటువంటి రాంతా అల్లాబక్షుని, రాంతా విజ్డమ్ యొక్క సెషన్స్, అసెన్షన్ గురించి, ఇమ్మోర్టాలిటీ గురించి మీ అందరికి నేను చెబుతూ ఉంటాను. సో ఈ కాస్మిక్ వ్యాలీలో నాకున్నటువంటి అనుభవము, నేను పొందినటువంటి అనుభూతి ఈరోజు మీ అందరితో నేను పంచుకోవాలనుకుంటున్నాను ఈ మాధ్యమం ద్వారా. కాస్మిక్ వ్యాలీ ఇది పురుడు పోసుకున్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. దీని ప్రారంభ రోజుల్లో కూడా మేము వచ్చేవారము. ఆ సరోజమ్మ గారు ఉండేవారు, ఇక్కడ వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకునేవారము. ఇక్కడ నాకున్నటువంటి ఒకానొక ప్రత్యేకమైనటువంటి అనుభూతి ఏంటి అంటే మహావతార్ బాబాజీ క్షేత్రంతో నాకున్నటువంటి అనుభవం అన్నమాట. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మహావతార్ బాబాజీ గారి క్షేత్రానికి వెళ్ళడము, అక్కడ ధ్యానం చేయడం వల్ల ఎన్నోసార్లు బాబాజీ గారి యొక్క ప్రెజెన్స్ని ఎన్నోసార్లు ప్రత్యక్షంగా అనుభూతి చెందడం జరిగింది. ఎస్, బాబాజీ గారు ఇక్కడ ఉన్నారు. ప్లస్ మీ అందరికీ తెలుసు, అయినా మరొకసారి చెప్తున్నాను, నేను ఏ కొత్త నూతనమైనటువంటి వర్క్ స్టార్ట్ చేసినా కూడా కాస్మిక్ వ్యాలీకి వచ్చి బాబాజీ గారి దగ్గర ధ్యానం చేసి బాబాజీ గారి ఆశీర్వచనాలు తీసుకుని వెళ్ళడం అనేది మీ అందరికీ తెలుసు. అలాగే రాంతా క్లాస్ మొదలు పెట్టే ముందు రోజు కూడా ఇక్కడికి వచ్చి బాబాజీ గారి పర్మిషన్ నేను అడిగినప్పుడు బాబాజీ గారు అదే అన్నారు, ఎస్ యు క్యారీ ఆన్. ఎందుకు అంటే హిందీలో చెప్పారనమాట. హిందీలో ఆయన ఏం చెప్పారు అంటే, ఎస్ ఇది మనకు కావాల్సింది ఇది కదా, ఇప్పుడు ఈ జనరేషన్కి ఈ సబ్జెక్ట్ కావాలి, ముందుకు వెళ్ళండి అని చెప్పాను. హిందీ భాషలో చాలా స్పష్టంగా నాకు వినిపించింది. ఆ తర్వాత రాంతా సబ్జెక్ట్ చెప్పడం ప్రారంభించాను నేను. తర్వాత మళ్ళీ అమరత్వం బుక్ రాయాలి అనుకున్నప్పుడు అమరత్వం పుస్తకంలో బాబాజీ గారి రియల్ స్టోరీ ఏంటి, అసలు బాబాజీ గారి జీవిత చరిత్ర ఏంటి అనేది అర్థం చేసుకోవడం కోసం కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు తనకి సంబంధించినటువంటి చరిత్ర విషయాలే తానే ఒక పుస్తకం ద్వారా నాకు ఇక్కడే అందించారు. అలా అమరత్వం పుస్తకాన్ని కూడా ఇక్కడే పూర్తి చేశాను. ఏ కార్యక్రమానికైనా సరే ఇక్కడికి రావడం, ఇక్కడ ఒకటి మాస్టర్స్, నాకు బాబాజీ గారి యొక్క ఇక్కడ దర్శన అనుభూతి స్వయంగా నాకు కలుగుతుంది. తాను ఇక్కడ ఉన్నారు, తను పక్కనే ఉన్నారు, ప్రతిదీ కూడా నాకు సందేశాన్ని అందిస్తున్నారు, ప్రతి విషయాన్ని కూడా నాకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు అనేటువంటి భావన ఒక సత్యం. ఆ సత్యమైన భావనతోనే ఎప్పుడూ వస్తాను. ఇప్పుడు కూడా అదే సత్యమైనటువంటి భావనతోనే బ్లూ పిరమిడ్ కోసం కూడా ఇక్కడికి వచ్చాను. సో ఇది ఇక్కడ ఈ కాస్మిక్ వ్యాలీతో నాకున్నటువంటి అనుభూతి. అలాగే అదామా కేవ్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఆ అదామా కేవ్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే ఒకానొక హీలింగ్ లాగా జరిగిపోతుంది బాడీ మొత్తం కూడా. అదామా కేవ్లో కూర్చొని అక్కడ ధ్యాన స్థితిలో కూర్చొని ఉన్నప్పుడు అంతసేపు మనం పైకి వెక్కి అక్కడ మనం కూర్చుంటాము, కొద్దిగా అలసటగానే అనిపిస్తుంది. కానీ అక్కడ కూర్చున్న మరుక్షణము ఒక హీలింగ్ లాంటిది సంభవించి శరీరం మొత్తం కూడా మళ్ళీ ఒక నూతనమైనటువంటి శక్తిని పుంజుకుందా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అది అదామా కేవ్తో నాకున్నటువంటి అనుభూతి, అనుభవం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.